हर हर महादेव जय बोले केदारनाथ बाबा की जय हो। కేదార్నాథ్ పైకి వచ్చినాక ఫుడ్కి మస్తు ఖర్చు అవుతుంది అనుకుంటారు కదా. ఖర్చు కాకుండా ఉండాలనుకుంటే ఇట్లా అన్నదానం అవుతుంటుంది. అన్నదానాలు ఉంటాయి చాలా, చూసుకొని భోజనాలు అయితే చేయరి. కేదార్నాథ్లో చూడాల్సిన అతి ముఖ్యమైన ప్లేసుల్లో ఒకటి రేతస్ కుంద్. ఈ కుందుల స్పెషాలిటీ ఏంటంటే బ్రహ్మాండంగా దర్శనమైంది. ఈ దర్శనంతో కలిపి 6వసారి సక్సెస్ఫుల్గా కేదార్నాథ్ దర్శనం అయితే చేసుకున్నాను. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ కేదార్నాథ్ గోడా పడావ్ అంటే కుర్రాల శాల. హలో ఫ్రెండ్స్, నేను మీ హైదరాబాద్ బుల్లీడర్ పూర్ణచందర్ గంజి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు తెలుసు మీరు బాగుంటారని, బాగుండాలని కూడా కోరుకుంటున్నా. మొత్తానికి కేదార్నాథ్కి 6వసారి సక్సెస్ఫుల్గా వచ్చేసిన. ఈ 6 సార్లలో 3 సార్లు ట్రెక్కింగ్, 3 సార్లు ఫ్యామిలీతో వచ్చినప్పుడు గుర్రాల మీద వచ్చిన. మామూలుగా లేదయ్యా, పులుసు గారిపోయింది అనుకో. అమ్మ చలో, ఏదైతే ఏమైంది పైకి అయితే వచ్చేసినాం. మరి మన కేదార్నాథ్ ట్రెక్కింగ్ వీడియో చూసిరా? చూడకపోతే వెంటనే ఈ వీడియో స్టాప్ పెట్టేసి ఆ వీడియోకి వెళ్ళి ఆ వీడియో చూసి మళ్ళీ ఇక్కడికి రండి. మీరేం చేస్తారంటే ఫస్ట్ అయితే లైక్ కొట్టుర్రి. లైక్ కొట్టి మన వీడియోని చూడడం స్టార్ట్ చేయరు. ఏమంటారు? కేదార్నాథ్ దర్శనం చేయడానికి నేను రెడీ. చూసి దర్శనం చేసుకొని మీరు రెడీయా? ఓకే చలో. మన గోడాపడావ్ నుంచి గుడి పోయే దారంతా ఇట్లా టెంట్లు అయితే వేసేసారు. మనకు రూమ్ లేకపోయినా వాళ్ళే అడుగుతారు టెంట్ కావాలా, టెంట్ కావాలని. నాకు తెలిసి మనిషికో టెంట్ ఉంటుందేమో, అంతమంది అడిగారు ఇప్పటికి. మామూలుగా ఒకరికి అడిగిన ఎంత అని. ఇక్కడ మనిషికి 500 అంట. కొంచెం పెద్ద టెంట్లు ఉన్నాయి, సింగిల్ టెంట్లు ఉన్నాయి, కపుల్ టెంట్స్ ఉన్నాయి. ఏమని ఇష్టం. కాకపోతే ఏంటంటే బాత్రూమ్ ఏంటనేది మరి అడగాలి. కామన్ బాత్రూమ్స్ ఉంటాయి అనుకుంటా. ఈడ ఉండే కన్నా గుడి దగ్గర ఏమైనా చూసుకోవడం బెటర్. గోడా పడావ్ నుంచి కేదార్నాథ్ గుడి దగ్గర పోయేసరికి అనుక్షణం కేదార్నాథ్ బాబానే కనబడతాడు. అట్లుంటుంది మరి సినిమా. గౌరీకుంద్ నుంచి రాంబడా వరకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. రాంబడా నుంచి గోడాపడావ్ వరకు డబల్ మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అక్కడి నుంచి కేదార్నాథ్ మందిర్ 1.5 కిలోమీటరే, కానీ అన్నింటికి మించిన మజా వస్తుంది. కేదార్నాథ్ యాత్ర అంటే అంత సింపుల్ కాదు. దేవుడు పర్మిషన్ ఇస్తేనే మనం వీడికి రాగలుగుతాం. మీరు కూడా దేవుడిని గట్టిగా దలుచుకోరి, కేదార్నాథ్ వచ్చి దర్శనం చేసుకోరి. కేదార్నాథ్ మందిర్కి వచ్చినాక దర్శనానికి టోకెన్ సిస్టమ్ అయితే పెట్టారు. మనకు ఆ టోకెన్ తీసుకుంటే వాళ్ళు టైం స్లాట్ ఇస్తారు. ఆ టైం స్లాట్ ముందు ఒక 15 మినిట్స్ ముందు లైన్లో పోతాయంట, దర్శనం అయిపోతాయంట. మరి ఏందో సంగతి తీసుకుందాం. దాని సంగతి రేపు దర్శనం అయినాక చెప్తాం. క్యూ డేట్ అని మెన్షన్ చేసిండు. ఏమీ అనేది దీంట్లో రేపటికి దర్శనం అంట, ఏ టైంలో పో అంటాడు. ఇంకా టైం ఇస్తాడేమో. టైం కంటే 15 నిమిషాల ముందు లైన్లో పోవాలనుకున్నాం. ఏ టైంలో పోవచ్చు అంట. ఇక దానికి ఇది ఎందుకు? వామ్మో, ఇంత పెద్ద లైనా. దర్శనం లైన్ ఇక్కడ దాకుందంటే మనకు దర్శనం కానీ కమ్సే కమ్ 7-8 గంటలు పడుతుంది. रणजित लक्षुराव कदम, राहणार कोल्हापूर महाराष्ट्र यांनी देवस्थान पोलिस कॉन्टॅक्ट करावा. रणजित लक्षुराव कदम, राहणार कोल्हापूर यांनी
हर हर महादेव जय बोले కేదార్నాథ్ బాబా की जय हो 12 గంటల సుదీర్ఘ ట్రెక్కింగ్ తర్వాత మనం కేదార్నాథ్ అయితే చేరుకున్నాం 6వసారి కేదార్నాథ్ దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసిన జై బోలే బాబా కేదార్నాథ్ మహారాజ్ की जय हो ఇంకా కనబడుతుంది కదా కేదార్నాథ్ దర్శనం చేసుకోరి నేను చేసుకుంటున్నా మీరు కూడా చేసుకోరి దర్శనానికి వెళ్ళే టైం అయింది దర్శనానికి కూడా వెళ్ళాలి చాలా టైం ఉంది ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా చూపిస్తా మంచిగా చూసి దర్శనాలు చేసుకొని స్వామి ఆశీస్సులు పొందండి మొత్తానికి కేదార్నాథ్ పైకి అయితే చేరుకున్నాం నా వెనకంగా కనబడుతుంది కేదార్నాథ్ బాబా దర్శనం అయితే చేసుకుంటున్నా మీరు కూడా వేసుకోరి జనాలు చూడరు ఎట్లా ఉన్నారు మామూలుగా లేరు అసలు ఘోరంగా పబ్లిక్ ఉన్నారు అసలు చలో భైరవ బాబా దర్శనం చేసుకొని వద్దాం పోదాం పండి చూడండి వెనక నాకు మందిరం గోపురం కనబడుతుంది కదా దర్శనం చేసుకొని వచ్చే దారి దర్శనం చేసుకొని వచ్చే ద్వారం అది అలా స్ట్రైట్ ఒక గల్లీ ఉంటుంది ఇలాగ ముందరికి వెళ్తే బాబా భైరవనాథ్ మందిర్కి అయితే వెళ్ళొచ్చు చలో వెళ్దాం బాబా భైరవనాథ్ మందిర్కి వెళ్ళే దారిలోనే ఇంకో ఫస్ట్ మనం ఈ బ్రిడ్జ్ వస్తుంది బ్రిడ్జ్ దాటి బయటికి రాగానే అల్వార్ బండారా అని అన్నదానం అయితే అవుతా ఉంది కంటిన్యూగా 2 మే నుంచి 23 అక్టోబర్ వరకు అయితే నడుస్తుందట చూడండి ఆల్రెడీ అన్నాలు తింటా ఉన్నారు 9:30 నుంచి 1 గంటల వరకు సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు బండారా సమయం కేదార్నాథ్ దగ్గర అన్నదానం జరగడం అంటే చాలా అదృష్టం చేసుకొని ఉండాలి మీరు ఎవరైనా ఇక్కడికి వస్తే మర్చిపోకుండా టెంపుల్కి ఎదురుగా వస్తే బాబా భైరవనాథ్ మందిర్ పోయడానికి దారి ఉంటుంది బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ దాటంగానే అన్నదానం ఎవరు వచ్చినా కానీ యూజ్ చేసుకోండి మంచిగా అన్నదానంలో పార్టిసిపేట్ అయ్యి స్వామి ప్రసాదాన్ని స్వీకరించండి కేదార్నాథ్ పైకి వచ్చినాక ఫుడ్కి మస్తు ఖర్చు అవుతుంది అనుకుంటారు కదా ఖర్చు కాకుండా ఉండాలనుకుంటే ఇట్లా అన్నదానం అవుతుంటుంది అన్నదానాలు ఉంటాయి చాలా చూసుకొని భోజనాలు అయితే చేయరి ఏడవైనా ఈ ఇండ్లు కట్టుడు మాత్రం ఆగదు ఇది ఒక యుద్ధంలాగా అవుతూనే ఉంటుంది కేదార్నాథ్లో కూడా ఇండ్లు కట్టుడు ఆపలే మన వాళ్ళు ఇంతమంది ఇల్లు కట్టుడు చూసినాక చింటుగాడు కూడా మోటివేట్ అయ్యి బాబా భైరవనాథ్ మందిర్ పోయే దారిలో వీడు కూడా ఇల్లు కడతాడంట ఇంకా వాడి కోరికను ఎందుకు కదనాలి కట్టమని చెప్పేసిన కట్టుడు స్టార్ట్ చేసిండు ఎన్ని ఫ్లోర్లు 5 ఫ్లోర్లు ఆరా నువ్వు కేదార్నాథ్లో 5 ఫ్లోర్లు కట్టి పడేసినావు ఓకే సూపర్ హర్ హర్ మహాదేవ్ గట్లుంటుంది మనంతోటి బాబా భైరవనాథ్ మందిర్కి వచ్చేసినాం జై బోలే భైరవ బాబా की जय हो దర్శనం చేసుకోరి అందరూ భైరవ బాబా దర్శనం చేసుకోండి మంచిగా జై భైరవ బాబా అంటే కేదార్నాథ్ మొత్తానికి క్షేత్రపాలకుడు ఈ కేదార్నాథ్ మొత్తానికి సుప్రీం అనమాట ఈయననే ఈ కేదార్నాథ్ మొత్తాన్ని కాపాడేది కేదార్నాథ్ ఒకటే కాదు మన ప్రపంచాన్ని మొత్తం కూడా సుప్రీం లాగా ఉండి ముందుకు నడిపించే బాబానే భైరవ బాబా జై బోలే భైరవ బాబా की జై హో బాబా భైరవనాథ్ నుంచి చూస్తే మొత్తం ఇట్లా కనబడుతుంది చూడండి సూపర్గా అంటే సూపర్ వ్యూ పైకి ఏమో మంచిగా మబ్బులు పోతా ఉన్నాయి ఆహా అసలు మామూలుగా లేదు అంత కొత్త కన్స్ట్రక్షన్లే ఎక్కడ చూసినా కొత్త కన్స్ట్రక్షన్లే టెంట్లు ఎక్కడ పడితే అక్కడ వేసేసారు అకామిడేషన్కి ఏం ప్రాబ్లం లేదు ఆడనేమో హెలిప్యాడ్ సెంటర్ హెలికాప్టర్లు వస్తున్నాయి పోతున్నాయి అవతల సైడ్ కూడా ఫుల్ టెంట్లు వేసి పడేసారు ఆడ దారి కనబడుతుంది కదా అదేమో ఇంతకుముందు పాత దారి అనమాట అది ఇదేమో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దారి కింద మనకు కనబడినది మందాకిని నది కేదార్నాథ్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఇక్కడికి బాబా భైరవనాథ్ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఎవరైనా దర్శనం చేసుకోకపోతే ఈసారి ఎవరు కేదార్నాథ్కి వచ్చినా కూడా బాబా భైరవనాథ్ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా దర్శనం చేసుకుని వెళ్ళండి బాబా భైరవనాథ్ బ్లెస్సింగ్స్ అయితే పొందండి జై బోలే భైరవనాథ్ బాబా की జై
బాబా భైరవనాథ్ మందిర్కి చూస్తేనేమో కొండ మీద ఉంటుంది, వెళ్ళాలనిపిస్తుంది కానీ నడవలేరు కొందరు. అలాంటి వాళ్ళ కోసము పిట్టులు అయితే ఉన్నాయి. ఆ పిట్టుల్లో కూడా పోవచ్చు అనమాట. సేమ్ కింద బ్రిడ్జ్ నుంచి గుడి దగ్గర తీసుకెళ్ళి దర్శనం తీసుకొని వస్తారు. దానికి ఎంత అవుతుంది అంటే మీ బరువును బట్టి 1000 రూపాయల నుంచి 1500 వరకు అంతా తీసుకుంటారంట. ఇంకెందుకు, ఇక మంచిగా ఆరామ్సే రావచ్చు. బాబా భైరవనాథ్ దర్శనం చేసుకోవాలనుకుని పైకి పోలేక నడవలేక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పిట్టులు అయితే ఉన్నాయి మంచిగా. 1000 రూపాయల నుంచి 1500 మీ బరువును బట్టి అయితే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. పైకి తీసుకుపోయి దర్శనం చేయించుకొని తీసుకొని వస్తారు. ఎవరు వచ్చినా కూడా మిస్ కాకుండా పైకి వెళ్ళి రండి. నడవగలుగుతానేమో నడవచ్చు, నడిచి వెళ్తేనేమో ఒక 15 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. 15 నిమిషాలలో పైకి పోవచ్చు. నడవలేకపోతే పిట్టు వాడండి. ఓకే. కేదార్నాథ్లో చూడాల్సిన అతి ముఖ్యమైన ప్లేసుల్లో ఒకటి రేతస్ కుంద్. ఈ కుందుల స్పెషాలిటీ ఏంటంటే లోపల నీళ్ళు ఉంటాయి, నీళ్ళకి ముందల శివలింగం కూడా ఉంటుంది. సేమ్ కేదార్నాథ్ బాబా ఎలా ఉంటాడో అలాగే ఉంటుంది. దాని ముందు కుంద్ అనమాట. కుందులో దగ్గర నిలబడి మనం కూర్చొని హర్ హర్ మహాదేవ్ అంటే లోపల నుంచి బుడగలు అయితే వస్తాయి. అదే ఇక్కడ స్పెషాలిటీ అనమాట. మీరు కూడా ఎవరు మిస్ కాకుండా రండి, వచ్చి ఇక్కడ ఈ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆస్వాదించండి. ఎలా రావాలంటే అక్కడ ఎదురుగా గుడి గోపురం కనబడుతుంది కదా, గుడికి ఎదురుగా అనమాట. ముందరికి రావాలి. ముందరికి వస్తే ఇక్కడ బ్రిడ్జ్ కూడా వస్తుంది. అలా అంటే మెయిన్ రోడ్ల నుంచి లెఫ్ట్ సైడ్ వస్తే ఇక బ్రిడ్జ్ వస్తుంది. ఈ బ్రిడ్జ్కి ఎదురుగానే ఇలా ఉంటుంది రేతస్ కుంద్ అని. అది బాబా భైరవనాథ్ కనబడుతుంది కదా, దానికి ఎదురుగా అనమాట. కింద వెళ్ళే దారిలో కింద కనబడుతుంది. చాలా మనం కూడా వెళ్ళి చూద్దాం రండి. కనబడుతుంది కదా కుంద్, ఎదురుగా బాబా. జై బోలే బాబా కేదార్నాథ్ బాబా కీ జై. ఇగో చూడండి నీళ్ళు కనబడుతుంది, చూడండి నీళ్ళు బుడగలు వచ్చినాయా, గమనించిరా. మళ్ళీ అంట హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. అదిగా వచ్చింది చూడండి, బాగా గమనించండి. ఈడొస్తుంది చూడండి. కేదార్నాథ్కి వచ్చి రేతస్ కుంద్ చూసిన వాళ్ళు ఎవరున్నారు? ఉన్న వాళ్ళైతే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైతే మిస్ అయ్యారో ఈసారి కేదార్నాథ్కి వచ్చినప్పుడు పక్కా రేతస్ కుంద్కి వచ్చి హర్ హర్ మహాదేవ్ అనండి. నీళ్ళకి వెళ్ళి బుడగలు అయితే వస్తాయి. ఆ మ్యాజిక్ని అయితే చూడండి. మేము కరెక్ట్గా 12:30కి అయితే వచ్చేసి అయితే ఇక్కడే అన్నం తింటా ఉన్నాం. అన్నం అయితే చాలా బాగుంది. శనగల కర్రీ, స్వీట్ కూడా ఇస్తూ ఉన్నాడు. మీరు కూడా ఎవరు వచ్చినా సరే బాబా భైరవనాథ్ మందిర్కి వెళ్ళే దారిలో బ్రిడ్జ్ దాటంగానే అన్నదానం అవుతుంది. ఎవరు మిస్ కాకుండా వచ్చేసి తినేయండి. శనగల కర్రీ, స్వీట్ గుర్తుపెట్టుకోరి. పొద్దున 9:30 నుంచి 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు. మనకి కేదార్నాథ్ బాబా టెంపుల్ దగ్గర అభిషేకాలు అయితే ఉంటాయి. అభిషేకాలు చేయించుకోవాలనుకుంటే అది కేవలం నైట్ మాత్రమే చేస్తారు. అప్పుడు స్పర్శ దర్శనం కూడా చేసుకోవచ్చు. దానికి టికెట్ ఉంటుంది. 5,500 టికెట్. 5గురిని అలో చేస్తారు. ఒక్కరైనా అదే టికెట్, 5గురికైనా అదే టికెట్ అనమాట. దానికోసము మనము ఇక్కడే పక్కనే ఉన్న ఆఫీస్ దగ్గరికి వచ్చి టికెట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. టికెట్ లేకుండా అలో అయితే ఉండదు. అభిషేకం చేయించుకోవాలనుకుంటే మాత్రం అది కూడా ఎక్కడ అంటే వెనక టెంపుల్ కనబడుతుంది కదా, టెంపుల్కి ఎగ్జాక్ట్లీ పక్కనే. ఈ టెంపుల్ కుడి సైడు టెంపుల్ పక్కనే ఇక్కడ విశేష్ పూజా కార్యాలయం ఉంది. ఇక్కడికి 1 గంటకు రావాలి. 1 గంటకు వస్తే ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేస్తారు, టోకన్లు ఇస్తారనమాట. 1 గంటకి వచ్చి ఎవరైతే టోకెన్ తీసుకుంటారో వాళ్ళు సాయంత్రం 5 గంటలకు వచ్చి టికెట్కి ప్రైస్ కడితే వాళ్ళకి టికెట్ బిల్ అయితే ఇస్తారు. దాని తర్వాత ఏ టైంలో రావాలని చెప్తారు. వచ్చి అభిషేకం అయితే చేయించుకోవచ్చు. కేదార్నాథ్లో అభిషేకాలు ఓన్లీ నైట్ మాత్రమే ఉంటాయి, గుర్తుపెట్టుకోరి. హర్ హర్ మహాదేవ్. मनोकामना पूर्ण करता हुआ दारिद्र हरता हुआ लक्ष्मी का वास करता हुआ. ఇప్పుడు మీరు దర్శనం చేసుకునేదే భీమ్శిల. 2013లో మనకి పెద్ద ప్రళయం వచ్చి అయితే మొత్తము ఈ ఏరియా అంతా కొట్టుకొని పోయింది. గుడికి మాత్రం వెనక ఈ రాయి వచ్చి అడ్డంగా ఉండడం వల్ల గుడికి చిన్న డ్యామేజ్ కూడా కాలేదన్నమాట. దేవుడి మహిమ అంటే మామూలుగా ఉండదు మరి, అంతే కదా. అందుకనే
ఇది ఒక భీముడిలాగా అడ్డుపడ్డదని చెప్పి దీనికి భీమశిల అని పేరు పెట్టి అందరూ దండం అయితే పెట్టుకుంటున్నారు, ఆశీర్వాదంతో పొందుతున్నారు. నేను దండం పెట్టుకుంటా, మీరు కూడా దండం పెట్టుకోరు. हर हर महादेव, जय भीमशिला, जय बाबा केदारनाथ की जय हो. కేదార్నాథ్ స్వామి గుడి వెనకాల ఎగ్జాక్ట్గా భీమశిల ఉంటుంది. భీమశిలకి ఎగ్జాక్ట్గా ఒక దారి ఉంటుంది ఎదురుగా, చూడుర్రి దారి కనబడుతుంది కదా. ఈ దారి గుండా పోతే ఆదిశంకరాచార్యుల విగ్రహం అయితే ప్రతిష్ఠించింది. యాక్చువల్గా అది సమాధి అనమాట. ఆదిశంకరాచార్యులు సమాధి అయింది ఇక్కడనే. కానీ 2013లో వరదలు వచ్చినప్పుడు ఆ సమాధి అయితే కొట్టుకొని పోయి ఉండే. దాని తర్వాత మన ప్రధాని మోడీ గారు అయితే మళ్ళీ అదే ప్లేస్లో విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఆదిశంకరాచార్యుల వారిని దర్శనం చేసుకుందాం పదండి. మనకు ఫస్ట్ అయితే స్వామి ఇలా కనబడతాడు. ఇక్కడ కిందికి నడుచుకుంటూ పోవాలి కిందికి. చలో చలో. ఓం నమః భగవతే రుద్రాయ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం వీరబంధనాత్ మృత్యోన్ముక్షీయమామృతాత్. కర్పూర గౌరే కరుణావసంతే సంసారసారే భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. అలా చదువుకుంటూ రాగానే ఇలాగా ఆదిశంకరాచార్యులు అయితే దర్శనం ఇస్తారు. జై బోలే ఆదిశంకరాచార్యుల స్వామికి జై హో. जय बोले आदिशंकर महाराज की जय हो. जय बोले केदारनाथ बाबा की जय हो. కొంచెం సేపట్ల హారతి స్టార్ట్ కాబోతుంది. నేను చూసుడు కాదు, మీకు కూడా చూపిస్తా. చూసి స్వామి ఆశీర్వచనాలు పొందురు. ప్రతిరోజు హారతి 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. 7 నుంచి 7:30 వరకు. ఎవరైనా కేదార్నాథ్కి వచ్చే వాళ్ళు ఉంటే 7 గంటల లోపు ఇక్కడికి రీచ్ కాండి, హారతి దర్శనం చేసుకోరు మిస్ కాకుండా. 6 గంటల వరకే వచ్చేరి గుడి ముందలకి. నైట్ ఇప్పుడు 12 గంటలు అయితే ఉంది. నేనేం చేసిన అంటే అభిషేకం టికెట్ అయితే తీసుకొని అభిషేకానికి వెళ్ళినాం. లోపలికి వెళ్ళగానే మంచి బ్రహ్మాండంగా అభిషేకం చేయించుకొని దర్శనం చేసుకొని స్పర్శ దర్శనం చేసుకొని అయితే బయటికి వచ్చిన. బ్రహ్మాండంగా దర్శనం అయింది. ఈ దర్శనంతో కలిపి 6వసారి సక్సెస్ఫుల్గా కేదార్నాథ్ దర్శనం అయితే చేసుకున్నాను. భర్పూర్ హ్యాపీ, భర్పూర్ దర్శనం. అరే చింటూ, దర్శనం ఎట్లయిందిరా? సూపరా? అభిషేకం మంచి చేసినావా? చాలా మంచి చేసిన. దేవుడి దర్శనం అనేది మామూలు విషయం కాదు. ఆయన పర్మిషన్ ఇస్తేనే మనకు దర్శనం అవుతుంది. ఈసారికి మన ఇద్దరికి పర్మిషన్ ఇచ్చిండు. వచ్చినాం, దర్శనం చేసుకున్నాం. దేవుడి ఆశీర్వాదం ఇది, ఆయన కృప మన మీద ఉంది కాబట్టి మనం వచ్చినాం, దర్శనం చేసుకున్నాం. మీరు కూడా అందరూ ఆ భగవంతుడిని గట్టిగా మొక్కురి, కేదార్నాథ్ రావాలని చెప్పి దర్శనం చేసుకోవాలని మొక్కురి. గట్టిగా మొక్కురి, మామూలుగా మొక్కితే రాదు, గట్టిగా మొక్కాలి. ఆయన పర్మిషన్ ఇవ్వాలి, ఇస్తేనే మీరు కూడా రాగలుగుతారు. వచ్చి దర్శనం చేసుకోరి. వీలైతే అభిషేకం చేసుకోరి, లేదంటే నార్మల్ స్పర్శ దర్శనం అనేది చేసుకోరి, కానీ దర్శనం మాత్రం చేసుకోరి. ఓకేనా? ఏమంటారు? ఆహా, ఎంత అద్భుతంగా ఉంది చూడండి ప్లేసు. ఆ ఎదురుగా కొండలేంది, మంచి గ్రీనరీ. అబ్బబ్బబ్బా, గుడి ముందల ధ్వజస్తంభం లాగా మంచి గంట పెట్టిరు. తర్వాత నంది. ఆహా, గుడి వెనకాల మంచు పర్వతాలు ఏంది. అబ్బా, ఇక అదైతే డైరెక్ట్ స్వర్గం లెక్కనే కనబడుతుంది. స్వర్గం లెక్క ఏంది, ఇది స్వర్గమే. అందుకనే ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా కూడా గింత కూడా బోర్ అనిపించలే, మళ్ళీ రావాలనిపిస్తుంది.
అంత మంచి ప్లేస్ ఇది. ఇక చూడు ఇక్కడ వాటర్ ఫాల్ కనబడుతుంది కదా, పైన మంచు పర్వతాలకు వెళ్ళి అయితే వస్తూ ఉంది. ఇక ఈ మంచు పర్వతాలు మొత్తము బాబ్బా ఇట్లా ఉన్నాయి కదా గిడ. ఏమన్నా ఉందా అసలు, మామూలుగా లేదు. ఈ మంచు పర్వతాల నుంచి కరుగుతున్న వాటరు ఇట్లా అని కొండల మీద నుంచి వాడి గీ సందులకి వెళ్ళి వాడి ఇట్లా అని వస్తాను. లాస్ట్ గేట్కి వస్తున్నాయో చూపిస్తా చూడరు. అబ్బా వీడి దాకా వచ్చేసింది. అబ్బా ఎంత క్లియర్గా ఉన్నాయి చూడరు. మందాకిని నది మీరు చూసేది. ఇది పోయి ముందలకి మంచిగా కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. అట్లా భలే ఉన్నాయి కదా. కేదార్నాథ్ టెంపుల్ వెనక సైడ్ వస్తే సూపర్గా ఉన్నాయి వ్యూస్, మాత్రం మామూలుగా లేవు. కెమెరాలో ఎంత తీసినా వేస్టే, ఎంత చూపిద్దాం అనుకున్న వేస్టే అనిపిస్తుంది. ఎందుకంటే కళ్ళతో చూస్తే మాత్రం ఆ తనివి తీరట్లేదు. వీడియోలో తీసే కాడికైతే తీస్తున్నా మీకు చూపిద్దామని. ఇది కేవలం మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం, మోటివేట్ చేయడం కోసమే, కేదార్నాథ్ రమ్మని చెప్పడానికి కోసమే. అంతేకాకపోతే ఇక్కడికి వస్తే అసలు ఇది నిజంగా స్వర్గమే అబ్బా. నేను 6 సార్లు వచ్చినా అంటే మామూలు విషయం కాదు. ప్రతి సంవత్సరం వస్తూనే వస్తున్నా అంటే ఇంకంతే ఆలోచించురిగా. అంత బాగుంటుంది ఇక్కడికి వస్తే. రావడం మాత్రం చాలా కష్టము, అంత ఈజీ అయితే కాదు. పులుసు కారుతుంది రానికే. ట్రెక్కింగ్ చేసినా కానీ, గుర్రం అయినా సరే, డోలేలైనా సరే, తర్వాత హెలికాప్టర్ అయినా సరే, టైంకి వస్తాం మళ్ళీ తెలియదు. హెలికాప్టర్ బుక్ చేసుకుంటాం, వాతావరణం బాగాలేకపోతే రాలేము. డోలే వాళ్ళు జాగ్రత్త తీసుకురాకపోతే పసక్కే, కానీ మోస్ట్లీ పట్టుకొస్తారు. గుర్రము నడిపించేటోడు మంచిగా లేకపోతే కష్టమే, అయినా కూడా చాలా టిపికల్గా ఉంటుంది. నడక ప్రాక్టీస్ లేకపోతే రాలేము. ఏదైనా సరే కష్టాలు పడి నష్టాలు పడి ఏదైనా సరే పైకి వస్తే మాత్రం అవన్నీ మర్చిపోతాం, ప్రశాంతంగా ఉంటాం. అసలు ఏ లొల్లి అనిపించదు. మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ వినబడుతుంది కదా, నీళ్ళ సౌండ్ గలగల అనుకుంటా. అంత బాగుంది ఇక్కడ. మరి నిజంగా స్వర్గం అబ్బా. రండి అబ్బా, వచ్చేసేయండి. పనులు పక్కన పెట్టుర్రి, బిజీలు పక్కన పెట్టుర్రి, వీడికి ఒక్కసారి రారి. ఎంత బాగుంటుందో ఈ లొకేషన్ని ఆస్వాదించుర్రి, దైవ దర్శనాన్ని పొందుర్రి, స్వామివారి ఆశీస్సులు పొందుర్రి. మామూలుగా ఉండదు కథ. ఒక్కసారి వస్తే మళ్ళీ వస్తారు, రావాలనిపిస్తుంది అంతే. నేనే ఎగ్జాంపుల్. ఆ ఎదురుగా కూడా చాలా టెంట్లు కనబడుతున్నాయి చూడురి. అవన్నీ ఏంటంటే మనం ఉండడానికి అనమాట. కేదార్నాథ్లో రూములు బాగానే కాస్ట్లీ ఉన్నాయి, ఎఫోర్డ్ చేయగలిగితే ఓకే. లేదంటే మామూలుగా 2, 3, 4 ఒక బ్యాచ్ లాగా వచ్చారు అనుకో, వాళ్ళకు టెంట్లు అనేది బెస్ట్ ఆప్షన్. టెంట్స్ తీసుకోవడం బెస్ట్ అనమాట. రూమ్ అనుకో, ఒక రూమ్కి 6 నుంచి 8 మంది అయితే పడుకోవడానికి తగ్గట్టుగా ఫెసిలిటీస్ ఉన్నాయి, దాని తగ్గట్టే ప్రైస్ కూడా ఉంది. అదే 3, 4 కోసము టెంట్లు తీసుకుంటే చాలా బెస్ట్, చాలా మంచిగా ఉంటాయి. ఇగో ఈ ఎదురుగానేమో ఓపెన్ టెంట్స్, ఆ ఎదురుగా కనబడుతున్నాయి కదా, అంతా ఓపెన్ టెంట్లు అనమాట. అది ఎక్కడో కాదు, టెంపుల్ నుంచి ఇట్లా వస్తే ఆ టెంపుల్కి ఎదురుగా ఒక సందు ఉంటుంది, సందులోకి వెళ్ళి వస్తే ఈ బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్కి వెళ్ళి అలా స్ట్రైట్కి వెళ్తే బాబా భైరవనాథ్ మందిర్, దానికి ఎదురుగానే ఉంటాయి అన్నమాట టెంట్స్ అన్నీ. మనం వద్దంటే అడుగుతూనే ఉంటారు టెంట్లు కావాలా అని చెప్పి. పర్ పర్సన్ 1000 రూపాయలు అట్లా ఛార్జ్ చేస్తారు. మీరు ఎవరైనా వస్తే చూసుకొని గుడికి దగ్గరలోనే టెంట్ మాట్లాడుకొని తీసుకొని దర్శనానికి వెళ్ళి దేవుడి ఆశీస్సులు పొందురు. ఏమంటారు? ఇంతకీ నేనెక్కడ ఉంటున్నా అనుకుంటున్నారా? చలో ఇప్పుడు నేను ఎక్కడున్నా అనేది డీటెయిల్స్ అన్నీ మీకు చూపిస్తా. చలో నేనున్న ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇక్కడ వెయిట్ చేస్తున్న జనాలు ఎవరనుకున్నారు? విఐపి టికెట్ దర్శనం. విఐపి దర్శనం కోసము మనిషికి 2500 పెడితే విఐపి టికెట్ అయితే దొరుకుతుంది. వచ్చి ఇక్కడ వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే వాళ్ళు పంపిస్తారు. అది ఎప్పుడు పంపిస్తారో తెలియదు, పంపిస్తారు. దర్శనం వెంటనే అయిపోతుంది. నేను ఈసారి టెంట్లో అకామిడేషన్ అయితే తీసుకున్నా. ఆ టెంట్ అయితే టెంపుల్కి చాలా దగ్గరలోనే. టెంట్ లొకేషన్ చూపిస్తా, పదండి. మీకు ఎదురుగా గుడి కనబడుతుంది కదా, గుడికి ఎగ్జాక్ట్గా లెఫ్ట్ సైడ్ అది టెంపుల్. ఇట్లా చిన్న కింది గల్లీ, ఈ గల్లీలోకి వస్తే కొంచెం ముందలి పోగానే మనకి ఇక్కడ టెంట్ ఉన్న లొకేషన్ అయితే వస్తుంది. ఈ టెంట్ లొకేషన్ పేరు వచ్చేసి శివ్ కృప విశ్రామ్ గృహ్. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది చూడండి. టెంట్లు అంటే ఓపెన్ టెంట్లు కావు, మనకు ఒక బిల్డింగ్ లాగా కట్టేసి
దాని లోపల సపరేట్గా టెంట్లు అయితే వేసిండు అనమాట. 2, 3, 4 ఎలా కావాలనుకుంటే అలా తీసుకోవచ్చు. మనము చిన్న గ్రూప్ వచ్చినప్పుడు, చిన్న గ్రూప్ అంటే 5 అంతకంటే తక్కువ వచ్చినప్పుడు, లేకపోతే గ్రూప్ వచ్చినా సరే ఈ టెంట్లు తీసుకుంటే చాలా బెటర్. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. లోపలికి రాగానే ఇగో మనకి ఇట్లయితే సపరేట్గా టెంట్లు వేసేసి ఉంటాయి. ఇవి సపరేట్ టెంట్స్ అనమాట. 4 కెపాసిటీ, 3 కెపాసిటీ, తర్వాత 2 కెపాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇది ఒక టెంట్ కనబడుతుంది కదా, 1, 2, 3, 4 4 అకామిడేట్ చేస్తుంది అనమాట. ఇదైతేనేమో డబల్ టెంట్, అది కూడా 4. ఇవి వచ్చేసి బాత్రూమ్లు ఇలా ఉంటుంది. ఓకే, స్నానం కింద చేసుకోవచ్చు. బాత్రూమ్ కొనికే ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. పైన కూడా ఉంది చూడండి. ఇది కూడా 4 అకామిడేట్ అవుతుంది. ఇది ఇద్దరికి. నేను తీసుకున్నది అయితే ఈ టెంట్ అనమాట. నేను చింటుగానికి మా ఇద్దరికి సరిపోతుంది ఈ టెంట్ కాబట్టి ఇది తీసేసుకున్నాము. మనిషికి 1000 రూపాయలు అయితే తీసుకుంటాడు. మీరు 4 వస్తే 4, లేదు 3 ఉన్నాము అనుకుంటే 3 తీసుకోవచ్చు. 3 కలిసి 4 ఉన్న టెంట్లో కావాలనుకుంటే 4000 అయితే పే చేయాలి. కెపాసిటీని బట్టి మనం తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం ఒక పెద్ద డెన్ లాగా కట్టేసి డెన్ లోపల టెంట్లు అయితే పెట్టిండు. అదే ఓపెన్ టెంట్స్ అయితే ఓపెన్గా ఉంటుంది. అప్పుడు అక్కడ ఏమవుతుందంటే గాలి ఎక్కువ ఉంటుంది, చలి కూడా ఎక్కువ పెడుతుంది. దీంట్లో అయితే అట్లా లేదు, ఒక రూమ్లో ఉన్నట్టే ఉంది. అంతకంటే ఎక్కువనే ఉంది కానీ తక్కువ అయితే లేదు. చాలా మంచిగా ఉంది, నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతా. మీరు కాల్ చేయండి, బుక్ చేసుకోండి, ఆరామ్సే దీంట్లో స్టే చేయండి. టెంపుల్కి పక్కనే, ఎగ్జాక్ట్లీ పక్కనే అనమాట. చూపించిన కదా, బయట టెంట్లు ఉంటాయి, వాటికి ఏంటంటే బాత్రూమ్స్ అంటూ ఓపెన్గా ఉంటాయి అన్నమాట. వెతుక్కోవాలి ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి. ఇక్కడ మాత్రం కంబైన్ కలిసే ఉంటుంది. అదే ఇక్కడ అడ్వాంటేజ్. టైం ఇప్పుడు పొద్దున 9:30 అవుతుంది. ఇది మన ఫ్రీ దర్శనం లైన్ అనమాట, ఉచిత దర్శనం లైన్. టోకెన్ తీసుకోవాలి. టోకెన్ వచ్చేసి బ్రిడ్జికి అవతల ఉంటుంది. టోకెన్ తీసుకొని దర్శనం లైన్లోకి వస్తే ఫ్రీ దర్శనం. ఇది ఇట్లా పడిపోయి దీనిలోకి వెళ్ళిపోతారు లోపలికి. ఇక్కడ నుంచి దర్శనం అయ్యేపాటికి మామూలుగా ఉండదు సినిమా. కమ్సే కమ్ 3 అవుతుంది. కాకపోతే మనకి పొద్దున 4 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనం అయితే ఫెసిలిటీ ఉంది ఇక్కడ. మరి మీరు లేట్గా వచ్చిరనుకో ఈడ ఉంటారు, అది ఉచిత దర్శనం పోతుంది. కాబట్టి ఎవరైనా దర్శనానికి వస్తే మాత్రం పొద్దున ట్రెక్కింగ్ స్టార్ట్ చేయండి, సాయంత్రం వరకు కేదార్నాథ్ రీచ్ కాండి. నైట్ 1:30, 2 o'clockకి లైన్లోకి వస్తే 4 గంటలకి 5 గంటలకి దర్శనాలు స్టార్ట్ అవుతాయి. గంటన్నరలో అయిపోతుంది. లేదు అని రిలాక్స్ అయ్యారనుకో ఇక్కడ ఉంటే మాత్రం సాయంత్రం పడుతుంది. ఇలా ఈ లైన్లో రావడం మాకు కుదరదు అనుకుంటే డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి పోయి అక్కడ అయ్యగారులు ఉంటారు, అయ్యగారులను పట్టుకుంటే మనిషికి 2000 ఇస్తే డైరెక్ట్ లోపలికి పంపిస్తారు. స్పర్శ దర్శనం చేసుకొని రావచ్చు. అది కూడా 12 గంటల వరకే. 12 తర్వాత మళ్ళీ నార్మల్ దర్శనమే. 2000 ఇచ్చినా ఎంత ఇచ్చినా. తర్వాత 1 గంటల వరకు ఇక్కడికి రీచ్ అయితే పక్కనే ఒక ఆఫీస్ ఉంటుంది, అభిషేకం టికెట్ తీసుకోవచ్చు. తీసుకుంటే సాయంత్రము నైట్ 11 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అభిషేకాలు అయితే ఉంటాయి. అప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకొని స్పర్శ దర్శనం కూడా చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం వరకు నార్మల్ శృంగార దర్శనం అయితే ఉంటుంది. హారతి 7:30కు ఉంటుంది. హారతి అయిపోయినాక కూడా దర్శనాలు ఉంటాయి. అప్పుడు పబ్లిక్ చాలా తక్కువ ఉంటారు. మీకు వీలైతే 7:30 తర్వాత 10 గంటల లోపు లైన్లో వెళ్ళండి, దర్శనం చేసుకోరి. శృంగార దర్శనం అవుతుంది. నేను చేసుకున్నా, మీరు కూడా చేసుకోవాలని ఈ సజెషన్ చేస్తున్నా. డిసైడ్ గారి లైన్లలో దూరురి, దర్శనం చేసుకోరి, స్వామి ఆశీర్వాదాలు పొందురి. గుర్రం మీద వచ్చిన వాళ్ళైనా, డోలేలో వచ్చిన వాళ్ళైనా, పిట్టిలో వచ్చిన వాళ్ళైనా గౌడాపడవ వరకు వచ్చినాక గౌడాపడవ వారి దగ్గర దింపేస్తారు. అంటే గుర్రాల గొట్టం అనమాట. దాని తర్వాత ఎవరైనా నడిచిపోవాల్సిందే.
నడవలేని వాళ్ళు మళ్ళీ పిట్టు మాట్లాడుకోవచ్చు. ఇంకా డోలేలు ఏముండవు. పిట్టు మాట్లాడుకుంటే మన బరువును బట్టి వాళ్ళు మన రేటు ఫిక్స్ చేస్తారు. మినిమం 1000 రూపాయల నుంచి 1500. రిటర్న్లో కూడా అంతే. గుడికా నుంచి మళ్ళీ గోడాపడవ వరకు మళ్ళీ ఇదో సపరేట్ రేటు. వెయిట్ని బట్టే ఉంటుంది. 1000 నుంచి 1500 మధ్యలో. వాళ్ళు చెప్పుడు 3000 అంటారు. మనం బార్గెన్ చేసుకోవాలి. వీడికి వచ్చినాక మళ్ళీ మీ ఇష్టం. ఇక నడుచుకుంటూ పోతారా, గుర్రాల మీద పోతారా, డోలేలా పోతారా, హెలికాప్టర్ ఉంది కదా హెలికాప్టర్లో పోతారా. హెలికాప్టర్ వరకు కూడా అంతే రేటు ఉంటుంది. అది సంగతి. మొత్తానికైతే 6వసారి నా కేదార్నాథ్ దర్శనం అయిపోయింది. చింటుగాంది 2వసారి దర్శనం అయిపోయింది. ఎట్లయిందిరా చింటుగా? మంచిగా భర్పూరా రాత్రినే చెప్పినాడు సూపర్ దర్శనం అయిందని. మేమైతే స్పర్శ దర్శనం. మీకు కూడా స్పర్శ దర్శనం కావాలంటే ముందు రోజు రాత్రికి రండి. నైట్ 1:30-2 గంటలకు లైన్లో ఉండుర్రి. 5 గంటలకు ఓపెన్ అవుతుంది. 5 నుంచి 12 గంటల వరకు ఉచిత స్పర్శ దర్శనం ఉంటుంది. దర్శనం చేసుకోరి. ఓకే, లైన్లో ఉండలేమనుకుంటే డైరెక్ట్ గుడికాడికి పోరి. ఆడ అయ్యగారితోటి బేరం చేసుకోరి. 2000 తీసుకుంటారు మనిషికి. దర్శనం అయిపోతుంది. అభిషేకం చేసుకోవాలంటుంటే చెప్పినా కదా అభిషేకం చేసుకోవచ్చు. అది సంగతి. కేదార్నాథ్లో ఉన్న ఫెసిలిటీసు, దర్శనము, రూమ్స్, టెంట్లు, ఇక్కడికి ఎలా రావాలి ఎలా పోవాలి అనేది మొత్తం చెప్పేసిన. పూజలు కూడా ఎట్లా చేసుకోవాలనేది. వీడియో నచ్చిందా? నచ్చితే వెంటనే మన వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాగే కొత్త వీడియోలు వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియో చూసినాక మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. ఇప్పటివరకు కేదార్నాథ్ వచ్చిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. మీకు ఏం డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రెస్పాండ్ అవుతాను. మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. పర్సనల్గా మెసేజ్ చేయాలనుకుంటే మన ఇన్స్టా ఐడి ఉంది, హైదరాబాద్ బుల్ రైడర్. దానికి మెసేజ్ చేయండి. అక్కడ కూడా రెస్పాండ్ అవుతాం. ఓకే, కానీ వచ్చేటప్పుడు మాత్రం మంచిగా ప్రిపేర్ అయ్యిరండి. ఇక్కడ ఏది కూడా ఫ్రీగా దొరకదు, ఒక అన్నదానం తప్ప. అన్నదానం డీటెయిల్స్ కూడా పెట్టేసిన, అది కూడా చూసుకోండి. అన్నదానంలో పాల్గొనుర్రి, ఉచితంగా అన్నం తినుర్రి, మంచిగా ఉంటుంది. వచ్చేటప్పుడు మాత్రం జర్కిను, కుల్లా, తర్వాత హ్యాండ్ గ్లౌజు, షూ, సాక్స్ లేకుండా మాత్రం వస్తే మాత్రం ఆగం అవుతారు. వీడికి వచ్చి పరిచయం మాత్రం కాకుర్రి, ముందే చెప్తున్నా. అది సంగతి. ఇంకొక వీడియోతో మీ ముందరికి వస్తా. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.